నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. మన దేశం కర్మభూమి, యోగ భూమి, ఆర్షభూమి, సంస్కృతికి పురిటిగడ్డ, సనాతన సంప్రదాయాలకు ఆలవాలం. అలాంటి ఈ పవిత్ర భారతావనిలో ఆర్షధర్మ ఉద్దీపకులుగా ఎందరో యోగులు, మహర్షులు, సాధకులు, సిద్ధులు, అవధూతలు ఆవిష్కారమయ్యారు. ఆ పరంపరలోని దివ్యయోగ సాధకులు మహా అవధూత శ్రీ గజానన్ మహారాజ్. దత్త సాంప్రదాయంలో అనేక గురువుల పరంపరలో గజానాంజీ మహారాజ్ కూడా ప్రసిద్ధులు. మహారాష్ట్రలో గజానాంజీ శిష్య పరంపర, భక్తులు అసంఖ్యాకంగా ఉంటారు. మరాఠా సీమలో సనాతన ధర్మాన్ని ప్రోధి చేసి పెంపొందించిన గజానన్ మహారాజ్ని దైవ సమానంగా ఆరాధిస్తూ ఎన్నో ప్రాంతాలలో మందిరాల్ని భక్తులు నిర్మింపచేశారు. ఆ సంవిధానంలోనిదే మహారాష్ట్ర చంద్రాపూర్లోని శ్రీ సంత్ గజానన్ మహారాజ్ మందిరం. నేటి తీర్థయాత్రలో ఈ మందిర విశేషాల్ని తిలకిద్దాం. ఆర్ష సంప్రదాయంలో ఆచార్యుని స్థానం శిఖరాయమానం. సన్మార్గ దర్శనం చేయించి జాతిని ఉద్ధరించే నిత్య స్మరణీయుడు గురువు. గురు పరంపరకు ఆద్యుడుగా, ఆది గురువుగా తేజరిల్లుతోన్న దత్తాత్రేయ అంశామూర్తి శ్రీ గజానన్ మహారాజ్. మరాఠా భక్తి సంప్రదాయంలో విశేషమైన గురు పరంపరలో శ్రీ గజానన్ మహారాజ్కు అత్యంత ప్రాముఖ్యం. మహారాష్ట్ర చంద్రాపూర్లో నెలకొన్న గజానన్ మహారాజ్ మఠం భక్తుల పాలిట దివ్యధామం. చంద్రాపూర్ మహారాష్ట్రలో చారిత్రక పట్టణం. ఇక్కడ ఉన్న సుప్రసిద్ధ చందాగఢ్ గత చరిత్రకు ఆలవాలమే తేజరిల్లుతుంది. భల్లాల్ షా నిర్మింపచేసిన ఈ కోట నేటికీ గత వైభవానికి చిహ్నంగా పర్యాటకుల్ని ఆకట్టుకుంటోంది. అష్టద్వార మహాగఢ్గా వ్యవహరించే ఈ కోట నిర్మాణ శైలి పరంగా ఎంతో ప్రత్యేకమైనది. మహారాష్ట్ర ఉత్తర దక్షిణ భారతదేశాలకు మధ్య వారధి. దక్షిణ ఉత్తర భారతీయ సంప్రదాయాల మేళవింపుగా మరాఠా సీమ ప్రకటితమవుతుంది. చరిత్ర, సంస్కృతి, సంప్రదాయం, వారసత్వం, ఆచారాల సమ్మేళనంగా సనాతన ధర్మం మహారాష్ట్రలో వెల్లివిరిసింది. ఈ నేపథ్యంలో ఎన్నో చారిత్రక ప్రదేశాలు, చూడముచ్చటైన కళా వారసత్వ సంపదలు మరాఠా సీమలో వర్ధిల్లుతున్నాయి. ఆ పరంపరలోనిదే భల్లాల్ షా చంద్రాపూర్లో నిర్మించిన అష్టద్వార చందాగఢ్. ఆకర్షణీయమైన నిర్మాణ కౌశలంతో, కాలదోషం లేకుండా గతవైభవ చిహ్నంగా ఈ దుర్గం నేటికీ పర్యాటకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. మహారాష్ట్రలో భక్తి ఉద్యమానికి ఎంతో ప్రత్యేక స్థానం ఉంది. వివిధ రీతులలో, సాంప్రదాయాల్లో భక్తి ఉద్యమం ప్రకటితమైంది. ఆ పరంపరలో దత్త సాంప్రదాయాన్ని ప్రచారం చేసిన అవధూత శ్రీ గజానన్ మహారాజ్. 19వ శతాబ్దం చివరిలో, 20వ శతాబ్దం ఆరంభంలో సంత్ గజానన్ మహారాజ్ మరాఠా ప్రాంతంలో దత్త ఆరాధనా రీతిలో సరికొత్త కోణాన్ని ఆవిష్కరించారు. మహారాష్ట్రలో బుల్దాన్ జిల్లాలోని షేగావ్కి చెందిన గజానాంజీ తన ఆధ్యాత్మిక సంపదతో మన దేశాన్ని సుసంపన్నం చేశారు. ఆ కోవలోనే ఎన్నో మందిరాలు దేశమంతా సాకారమయ్యాయి. ఆ నేపథ్యంలోనిదే చంద్రాపూర్లోని శ్రీ గజానన్ మహారాజ్ మందిరం. నారాయణ గజానన్ మహారాజ్ సందేశమిచ్చారు. నర్సింగ్జీ, తెంబే స్వామీజీ, షిరిడీ సాయిబాబా వంటి యోగ సాధకులకు సమకాలీకునిగా గజానాంజీ జీవించి ఉన్నారని చెబుతారు. నిర్వికల్ప, నిరామయ, నిరాడంబర జీవితాన్ని అవలంబిస్తూ సదా దైవచింతనతో తన హృదయాన్ని అనుసంధానం చేసుకుంటూ దివ్యమైన ఆధ్యాత్మిక జీవితాన్ని గజానాంజీ కొనసాగించారు. ఆయన విగ్రహాకృతి ప్రధాన మందిరంలో ప్రత్యేక జగత్తు మిథ్య, ఈశ్వరత్వమే జీవత్వం, భగవత్ చింతనే అసలైన కర్తవ్యం అనే భావాల్ని తన శిష్య పరంపరలకు అనుగ్రహించిన మహా అవధూత గజానన్ మహారాజ్. షేగావ్ నుంచి వెలువడిన ఆధ్యాత్మిక పుంజాలు ఎన్నో ప్రదేశాలలో పరివ్యాప్తమై భక్తుల్ని చైతన్యవంతం చేస్తున్నాయి. సంత్ గజానాంజీ ఆశీస్సుల కోసం భక్తులు ఈ మందిరానికి నిరంతరం తరలివస్తారు.
శ్రీ సచ్చిదానంద సద్గురు మహారాజ్ గజానన్జీ ప్రణామం అంటూ భక్తులు తమ గురువు పట్ల విధేయతను ప్రకటిస్తారు. 19వ శతాబ్దంలో ఉత్తర భారతదేశంలో తన ప్రబోధాలతో అమృతమయ సందేశాలతో శిష్యుల్ని భక్తుల్ని ఉద్ధరించారు సంత్ శ్రీ గజానన్జీ. గం స్తబ్ధస్త్వంధకార స్యాత్ రుశబ్దస్తన్నిరోధకః అంధకార నిరోధిత్వాత్ గురురిత్యాభిధీయతే అని గురు శబ్దాన్ని ప్రాచీనులు నిర్వచించారు. శిష్యుల అజ్ఞానాంధకారాన్ని తొలగించే జ్ఞానమూర్తి గురువు. అందుకే గురువు త్రిమూర్తులతో సముడై పరబ్రహ్మగా పరమపూజ్యునిగా కీర్తినందుకుంటున్నాడు. గురుపీఠాలన్నీ వందనీయమయ్యాయి. గురు పరంపరలో అవతార పురుషులుగా ఉద్భవించి తమ సద్బోధలతో మానవాళిని ఉద్ధరించిన గురువులు ఎందరో ఉన్నారు. వారిలో ఉత్తమ శ్రేణికి చెందిన సద్గురువు గజానన్జీ మహారాజ్. బ్రహ్మ సత్యం, జగత్తు మిథ్య, ఈశ్వరతత్వమే సజీవత్వం, భగవచ్చింతనే జీవికి పరమార్థం, సేవాభావమే మానవీయత, భూతదయే ముక్తికి సోపానం ఇలాంటి విశేషమైన ప్రవచనాలతో శిష్య పరంపరను ఆశీర్వదించిన పరమ గురువు గజానన్జీ. భారతీయ ఆధ్యాత్మిక వైభవాన్ని ఎందరో మహర్షులు, యోగులు, సాధకులు సుసంపన్నం చేశారు. మానవీయ విలువలతో ఏ విధంగా ముందుకు పయనించాలో మనకు మార్గనిర్దేశం చేశారు. చిత్తశుద్ధితో జీవించడం, ధర్మాన్ని ఆచరించడం, సుగుణవర్తన కలిగి ఉండడం, అహంభావరాహిత్యంతో మసలుకోవడం వంటి ఉదాత్త అంశాలని ఎలా అలవర్చుకోవాలో ప్రవచించారు. మానవత్వాన్ని ప్రకటించడమే మన అభిమతం అని పేర్కొన్న దత్తావధూత గజానన్ మహారాజ్. గురూపదేశం అంటే ఒక వస్తువును స్వస్థానానికి చేర్చడం వంటిది. సచ్చిదానంద స్థితి నుండి జారిపడిన మనస్సుతో ఉన్న స్థితిని మరల్చి ఇంద్రియలోలత్వంతో జీవుడు పడిపోతాడు. అలాంటి జీవుణ్ణి ఉద్ధరించి పరిశుద్ధాత్మునిగా తీర్చిదిద్దే విజ్ఞాన స్ఫూర్తే గురువు. అలాంటి జ్ఞాన సింధువుగా నిరుపమాన ఆత్మీయంగా వెలుగొందిన శ్రీ గజానన్జీ మహారాజ్ భౌతికంగా తన శరీరాన్ని 1910 సెప్టెంబర్ 8న విడిచిపెట్టారు. అనంతమైన విశ్వంలో తన ఆత్మను అనుసంధానం చేశారు. చంద్రాపూర్ గజానన్ మహారాజ్ సన్నిధిలో పలు దర్శనీయ మందిరాలున్నాయి. వీర హనుమాన్ అభయాంజనేయ స్వామి, కైలాసేశ్వర్ మందిరాలు ఈ మందిరానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. శ్వేత కట్టడంగా అలరారే ఈ మందిర సముదాయం మహాశాంతిధామంగా భక్తులు వ్యవహరిస్తారు. రాజ విగ్రహాకృతి వెనుక వైపు సమున్నత పీఠంపై శ్రీ మహావిష్ణువు, బ్రహ్మ, శివుడు, గణపతి విగ్రహాకృతులు వరుస క్రమంలో నెలకొని ఉంటాయి. భక్తి ఉద్యమంలో కీలక భూమికైన పలువురు భక్తుల చిత్రపటాలు, దత్తాత్రేయ అంశావతారమూర్తులుగా భావించే వివిధ గురువులకు సంబంధించిన చిత్రవులు ప్రధాన మందిరంలో గోడలపై దర్శనీయమవుతాయి. ఆత్మను ఉద్ధరించుకోవటం ద్వారా మనుష్య జన్మకు సార్థకత లభిస్తుంది. అంతశ్చేతనతో వ్యవహరించడం ద్వారానే వ్యక్తి పరిపూర్ణుడవుతాడు. భక్తి జ్ఞాన కర్మ సిద్ధాంతాల్ని జీవితాలకు అన్వయించుకోవటం వల్ల ప్రతి వ్యక్తిలో దైవత్వం ఆపాదితమవుతుంది. ఇలాంటి ఎన్నో దివ్యోపదేశాలతో తన శిష్య పరంపరను, భక్తుల్ని నిత్య చైతన్యవంతుల్ని చేసిన మహనీయుడు సాధు సంత్ శ్రీ గజానన్ మహారాజ్. ఏ ప్రాంతం వారైనా మహారాష్ట్ర రాజధాని ముంబైకి రోడ్డు, రైలు, విమాన మార్గాలలో చేరుకొని అక్కడి నుంచి నాసిక్, జల్గాం, నాగ్పూర్, వార్ధాల మీదుగా ఈ క్షేత్రానికి చేరుకోవచ్చు. హైదరాబాద్ నుంచి వెళ్లేవారు వరంగల్,
పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, మందమర్రి, తాండూర్, సిర్పూర్ కాగజ్నగర్, సిర్పూర్, బల్లాపూర్ల మీదుగా చంద్రాపూర్కి చేరుకోవచ్చు. విజయవాడ నుంచి వెళ్లే తీర్థయాత్రికులు ఖమ్మం, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, మందమర్రి, తాండూర్, సిర్పూర్ కాగజ్నగర్, సిర్పూర్, బల్లాపూర్ల మీదుగా చంద్రాపూర్కి చేరుకుని శ్రీ సంత్ గజానన్ మహారాజ్ మందిరాన్ని దర్శించుకుంటారు. మానవ శరీరం అనేది ధర్మక్షేత్రం. ఈ క్షేత్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి. స్వధర్మమే సర్వదా వ్యక్తుల్ని రక్షిస్తుంది. ఆత్మజ్ఞానాన్ని, అంతరాత్మ ప్రబోధాన్ని అనుసరించి ప్రతి మనిషి జీవన కర్తవ్యాల్ని నిర్వహించాలని గజానాన్జీ మహారాజు సందేశమిచ్చారు. ఆయన సందేశం నిరంతరం ఆచరణాత్మకం, అనుసరణీయం. మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.